హలో హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కల్చర్ బ్రో. అందరూ బాగున్నారండి. అండ్ మా పాడేరు అరకు గిరిజన ప్రాంతాలలో కొన్ని గ్రామాలలో పండుగ అయితే ఇంక అవ్వలేదు, ఈ వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది. అడవికి వచ్చినాక మాకు చీడిపళ్ళు అయితే కనిపించినాయి. చీడిపళ్ళు కొన్ని అయితే కోసుకున్నాము. ఇవి అయితే మా ప్రాంతాల్లో చాలా ఇష్టంగా తింటారనమాట. ఈ చీడిపళ్ళు గింజలు అయితే మనకు ఇలా నల్ల కలర్లో ఉంటాయి. ఇవన్నమా చీడిపళ్ళు జస్ట్ ఇప్పుడే ఫ్రెష్గా ఏరామన్నమాట. మేము చెట్టుగాడ నుంచి కోసుకొచ్చింది. చాలా బాగుంటాయి ఇవి. కానీ కాల్చుకుని తింటే దీని టేస్ట్ వేరే లెవెల్లో ఉంటాయి అన్నమాట. నువ్వు ఈ పిక్కె నుంచి పళ్ళు సపరేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా సపరేట్ చేయవలసి ఉంటుంది అన్నమాట. ఏ మాత్రం ఈ గింజ ఉంది కదండి, ఈ నల్ల కలర్లో, ఇది పిక్కలు అన్నమాట. ఇది ఈ పిక్కె నుంచి ఆయిల్ వస్తుంది. ఈ ఆయిల్ కానీ మన స్కిన్కి కానీ తగిలితే గాయం అవుతుంది అనమాట. అంటే చిన్న చిన్న బబుల్స్ లెక్క వచ్చి మొత్తం గాయం అయిపోతుంది అనమాట. సో అందుకనేసి చాలా జాగ్రత్తగా నెమ్మదిగా ఈ పళ్ళు నుంచి పిక్కే సపరేట్ చేయవలసి ఉంటుంది అనమాట. చూడండి, ఇది దగ్గర నుంచి చూడండి. ఎప్పుడు చూసుండరు, చాలా మందికి తెలియదు చీడిపళ్ళు అంటే. ఇది అడవి ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి అన్నమాట. చూడండి, ఇది ఇలాగ ఉంటుంది. చిన్న డొప్పలాగా తయారు చేసుకుని మేమైతే ఇందులో పెట్టుకున్నాము. ఈ జస్ట్ ఆకులతోనే ఇలాగనమాట చేసుకున్నాము. సో ఇప్పుడు మనం పిక్కిని సపరేట్ చేద్దాం. పళ్ళు నుంచి రండి. ఓకే, చాలా జాగ్రత్త. లేకపోతే మనకు అయిపోద్ది, సంక్రాంతి పండుగ చేయలేము అప్పుడు. ఇది ఇందులో పోస్తున్నాం, తీసినామని ఇప్పుడు వేసి. సరిగ్గా కాలేదురా అది. ఎట్లా తీసుకున్నా మీ ప్రాంతంలో ఉంటే ఇలా కాల్చుకుని తినండి, వేరే లెవెల్లో ఉంటుంది టేస్ట్. బాగుంది కానీ వేడిగా ఉంది. కంగలు ఈ నోటుకి వేస్తారు అనుకో, నోటు మొత్తం కాలిపోతుంది. పైన తోలు కొంచెం చేదుగా ఉంటుంది. లోపల గుజ్జే తినాలి. లోపల గుజ్జు ఇలా ఉంటుంది అనమాట. కొంచెం పిసికి బయటకు వస్తుంది, పిసికితే గుజ్జు. ఇది తింటే మస్తుగా ఉంటుంది. గాయస్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు నెక్స్ట్ వీడియోలో ఎలాంటి వీడియో కావాలన్నా కమెంట్ చేయండి, మాకు వీలైతే చేస్తాము. అలాంటి ఎక్స్పెరిమెంట్ ఉంటే మేము తప్పకుండా వీడియో అయితే చేసే ప్రయత్నం అయితే చేస్తాము. ఇలాగే సపోర్ట్ చేయండి గాయస్. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రావడం జరుగుతుంది.